యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అందరికీ వందనాలు. ఒకసారి ఆకాశాన్ని చూస్తే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనం చూస్తున్న ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, ఈ భూమి ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి అనిపిస్తుంది. కానీ నిజంగా అవి ఎప్పటి నుంచో ఉన్నాయా? ఈ విశ్వం ఎప్పుడు ఎలా మొదలైంది? అసలు దీనికి ఆరంభం ఉందా? ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ విశ్వానికి ఆరంభం ఉందా? సైన్స్ అండ్ బైబిల్ ఏం చెప్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయండి. ఇప్పటి నుండి రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తాయి. విశ్వానికి ఆరంభం ఉందా? విశ్వానికి ఒక ఆరంభం లేదు, అది ఎప్పుడు ఉనికిలోనే ఉందని కొందరు, లేదు ఈ విశ్వం ఒకటే కాదు అనేక ప్యారలల్ యూనివర్సెస్ ఉండొచ్చని పేరున్న ఎంతోమంది సైంటిస్టులు సుమారు 1927 ముందు వరకు నమ్ముతూ వచ్చారు. అయితే ఆ తర్వాత కాలంలో అనేక పరిశోధనలు జరిగి 1927లో బిగ్ బ్యాంగ్ థియరీని జార్జెస్ లెమెట్రే ప్రపోజ్ చేశాడు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం బిగ్ బ్యాంగ్ ముందు టైం స్పేస్ లేవు. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక బిందువు ఉండేది. తర్వాత బిందువు విస్ఫోటనం చెంది విస్తరించడం ప్రారంభించింది. అలా విస్తరిస్తూ గ్యాలక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, ఈ భూమి అన్నీ ఏర్పడ్డాయని ఈ థియరీ చెప్తుంది. ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ అనే పెద్ద పేలుడు వల్ల మొదలైందని, అంటే శాస్త్ర ప్రకారంగా కూడా విశ్వానికి ఒక ఆరంభం ఉందని చాలా మంది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. అయితే ఆ పేలుడు ఎలా, ఎందుకు జరిగింది, దానికి ముందు ఏముంది, ఈ ప్రశ్నలకు సైంటిస్టులు కూడా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కానీ బైబిల్ క్లియర్గా ఎప్పుడో చెప్పింది. ఆదికాండం 2:4లో ఈ భూమి ఎలా వచ్చిందో స్పష్టంగా చెప్తుంది. ఆదికాండం 1:1 ప్రకారం సృష్టి ఆరంభంలో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. బైబిల్ మొదటి వాక్యం మనకు క్లారిటీ ఇస్తుంది. విశ్వానికి ఒక ఆరంభం ఉందని. అది సడన్ గా రాలేదు, శక్తివంతుడైన దేవుని చేత సృష్టించబడింది. అంటే విశ్వానికి ఆరంభం ఉంది. ఆదిలేని దేవుని మాటతోనే టైం, స్పేస్ అన్ని మొదలయ్యాయి. యావత్ విశ్వం ఏర్పడింది. శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. ఆ ఆరంభం దేవుని చేతిలోనే జరిగింది. విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు చెప్తుంది కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది. అయితే విశ్వం అనేది ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో ఏర్పడింది. మనం యాదృచ్ఛికంగా కలగలిపిన అణువుల సమూహం కాదు. దేవుని సృష్టి ప్రతి అణువుల్లోనూ మన విలువను తెలియజేస్తుంది. సో ఫైనల్గా విశ్వానికి ఆరంభం ఉంది. అది మన జీవితానికి ఆరంభం ఇచ్చిన దేవునితో మొదలైంది. మన విశ్వానికి ఆరంభం ఉన్నట్లే మన జీవితానికి కూడా ఒక దిశ, ఒక లక్ష్యం ఉండాలి. ఆ దిశను కనుగొనడానికి మన సృష్టికర్త అయిన దేవుని తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.